పూజ కూడా చేశారు అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు. కేవలం డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు కాబట్టి ఐటీ పార్క్ కూడా ఉండాలి అనేటువంటిది అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒప్పందం. అయితే ఇప్పుడు అధికార పార్టీ గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ అదానీ కనెక్ట్స్ అండ్ ఎక్స్ట్రా అని అంటున్నారు. 1 గిగావాట్ సామర్థ్యంతో ఇది స్టార్ట్ అవుతుంది. కానీ ఉద్యోగాలు ఎన్ని వస్తాయి అనేటువంటిది ఇప్పటికైతే క్లారిటీ లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అయితే 50 నుంచి 100 ఉద్యోగాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది అనేటువంటి చర్చ జరుగుతుంది. సార్, ఈ అంశం మీద మనతో చర్చించడానికి సీనియర్ సంపాదకులు కేబీజీ తిలక్ గారు కూడా ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఈ అదానీ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ విషయంలో వస్తున్నటువంటి వాద ప్రతివాదాలని ఎలా చూడాలంటారు? నిన్న విశాఖపట్నంలో శంకుస్థాపన చేశారు. అతిశయోక్తులు, అతిగా ఉద్యోగాల కల్పన, ఇలాంటి మాటలతో రాష్ట్రానికి ఏదో గొప్పగా వచ్చేస్తుంది, ఆకాశం నుంచి భూమికి ఊడిపడుతుంది అన్నట్టుగా, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి? ప్రపంచంలో గూగుల్ సెంటర్లను పెట్టడానికి అగ్రరాజ్యాల్లో ఎందుకు వ్యతిరేకత వస్తుంది? అమెరికాలో ఉద్యమం ఎందుకు జరుగుతుంది? యూరోప్ దేశాల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఏకంగా పార్లమెంట్లో, అసెంబ్లీలు తీర్మానాలు చేస్తున్నాయి. దీనికి రీజన్ ఏమిటి? అక్కడ వద్దన్న ఈ గూగుల్ సెంటర్లను తీసుకొచ్చి రెడ్ కార్పెట్ పరిచి మన రాష్ట్రంలో పెట్టి ఇదేదో బ్రహ్మాండంగా మేము సాధించామని చెప్తే అది తెలియని వాళ్ళకి కబుర్లు చెప్పొచ్చు, కానీ దానివల్ల ఉద్యోగాలు రావు, పర్యావరణం దెబ్బతింటుంది, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటన్నింటినీ కూడా మభ్యపరిచి చెప్పకుండా బయటికి ఏదో బ్రహ్మాండం బద్దలైపోతే ఆంధ్రప్రదేశ్కి అద్భుతంగా మేము తీసుకొచ్చామని చెప్పుకోవడం ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదని. దీని వివరాల్లోకి వెళ్తే చాలా భయానకమైన వివరాలు ఉన్నాయి. ఎందుకు అమెరికాలో తీర్మానాలు చేశారు? సాక్షాత్తు ట్రంప్ గారు పిలిపించారు అక్కడ ఆ దేశంలో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి మాగానే పిలిపించారు, ఒక నినాదం. ఆ నినాదానికి మద్దతుగా ఆయన మద్దతుదారులంతా కూడా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఈ గూగుల్ సెంటర్ పెట్టడానికి, న్యూజెర్సీ రాష్ట్రంలో పెట్టడానికి వ్యతిరేకిస్తూ వాళ్ళ చేతులు గెలిపారు, వ్యతిరేకించే వాళ్ళకి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అక్కడ అసెంబ్లీ ఎందుకు, అక్కడ లోకల్ కౌన్సిల్ ఎందుకు తీర్మానం చేసింది వద్దని? తీర్మానం చేయడమే కాకుండా ఆ గూగుల్ సెంటర్ని క్యాన్సిల్ చేసి ఆ స్థలంలో 600 కొత్త అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు కడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈ వ్యతిరేకత? ఎంత కరెంటు ఉత్పత్తి అవసరం అవుద్ది, ఎంత కరెంటు వాళ్ళకి అవసరం అవుద్ది, ఎంత నీళ్లు వాళ్ళకి అవసరం అవుద్ది, దానివల్ల ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వస్తాయి, ఆ 24 గంటలు ఆ వేడి, ఇది 24 గంటలు నడుస్తుంది కాబట్టి ఎంత వేడి జనరేట్ అవుతుంది, దానివల్ల పొల్యూషన్ ఎంత వస్తుంది, ప్రజలకు వచ్చేటువంటి తలనొప్పులు కానీ, బీపీ పెరగడం కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, వీటన్నిటికీ బాధ్యులు ఎవరు? నీటి కొరత ఏర్పడితే దానికి ఎట్లా పరిష్కారం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు, గోదావరి నీళ్లు 2 నెలలు తీసుకొచ్చి విశాఖపట్నం గూగుల్ సెంటర్కి ఇచ్చేస్తానని. ఇక గోదావరి నీళ్లు తీసుకెళ్లి ఇచ్చేటకి ఇక నదీ జలాల ఒప్పందాలు ఏం లేవా? మన ఇష్టమేనా? ఇక అదేమన్నా పిల్లకాలంలో తీసుకెళ్ళి ఇవ్వటమా? బాధ్యతగా మాట్లాడాలి కదా. అందువల్ల మన దేశంలో ఎన్ని గూగుల్ సెంటర్లు ఉన్నాయి, ఎన్ని ఈ సెంట్రల్ డేటా సెంటర్లు ఉన్నాయి, వాటన్నిటికీ ఎంత కరెంట్ అవసరం అవుతుంది, ఎంత నీళ్ళు అవసరం అవుతుంది, 2030 నాటికి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిని కూడా మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అధికారంలో ఉన్న మాట్లాడాలి తప్ప మేమేదో గొప్పగా ప్రజలకి మేలు చేసామని చెప్పుకోవటానికి ఇలాంటివి చెప్పడం వలన ప్రయోజనం ఉండదు. పైగా మీకు ఒక చిన్న విషయం కూడా చెప్తాను. ఉద్యోగాల విషయంలో లక్షలు వచ్చేస్తాయి అంటున్నారు. చిలీ అనే దేశంలో ఈ గూగుల్ వాళ్ళు, మరొక కంపెనీ వాళ్ళు వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని చెప్పారు డేటా సెంటర్లు పెట్టడం. చివరికి వచ్చినాయి ఎన్ని తెలుసండి? 1732. అవి కూడా ఏవి? క్లీనింగు, సెక్యూరిటీ ఉద్యోగాలు. అందువల్ల మోసం చేయటం, మభ్యపెట్టడం అనేది మంచిది కాదండి. అది ఏదో దానివల్ల ప్రయోజనం ఉందని చెప్పడం అనేది ఇక్కడ ఇప్పుడు చైనా ఒక ప్రయోగం చేసింది ఈ మధ్య.
ఈ ఈ డేటా సెంటర్ని ఎక్కడ పెట్టారు? సముద్ర గర్భంలో పెట్టారు. వాళ్ళకి తెలియదు, పిచ్చోళ్ళు వాళ్ళు. ఈ పొల్యూషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాడు సముద్ర గర్భంలో పెట్టారు. అలాగే మీరు సముద్రం మధ్యలో దీవులు ఉంటాయి, దీవుల్లో పెట్టండి. అంతేగాని తీసుకొచ్చి అనకాపల్లి మధ్యలో పెట్టి ప్రజలకు మేలు చేస్తున్నాం అంటే ఎవరికి మేలు చేస్తున్నారు? ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఒక వేదిక మీద మీరు చర్చించండి, ప్రజల ముందు పెట్టండి, ప్రజలు ఒప్పుకుంటే పెట్టండి ఆ డేటా సెంటర్లో. అందువల్ల ప్రజలను మభ్య పెట్టడం మంచిది కాదనేది నా అభిప్రాయం. సార్ ఇప్పుడు అంటే వైసీపీ హయాంలోనే ఇది వచ్చింది